వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు గని గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి 1v4 అయితే లివిక్ మ్యాచ్ అయితే ఆడుతున్నాము. ఆటో మ్యాచ్ ఆపేసామంటే మనకైతే మనం ఒక్కడే పోతాము, వాళ్ళు అయితే టీం వస్తారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిన వారందరూ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదే మన ఫస్ట్ వీడియో. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనమైతే గేమ్లోకి అయితే వచ్చేసాం. లివిక్ మ్యాచ్లోకి మనమైతే ఈవెంట్లో దిగాలి. ఈవెంట్లో దిగినాకైతే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే దిగిపోదాం. దిగినాక మన మంచి హౌస్ గన్స్ అయితే మనకి బెస్ట్ గన్స్ అయితే దొరికినాయంటే మనదే మ్యాచ్, అది మాత్రం పక్కా. ఓకే ఫ్రెండ్స్, దిగేహాము. గన్ను కోసం ఎతకాలి. ఒకటి గన్ను దొరికేసి మనం ఎటు నుంచి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడికైతే వచ్చేసాం. మనకైతే షార్ట్ గన్ అయితే దొరికింది ఫ్రెండ్స్. షార్ట్ గన్ ఒకే బుల్లెట్కి పడిపోతాడు ఎనిమిస్, గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. ఓకే పడుతున్నాడు, ఒకే బుల్లెట్ పడుతున్నాడు. హెల్త్ అయితే తీసేయాడు ఫ్రెండ్స్. మంచి ప్లేయరే, ఏకేం అనుకుంటా గన్ను అది తెలిసి. సో ఫ్రెండ్స్, మనమైతే హీల్ వేసుకున్నాం. స్మోక్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే స్మోక్ వేసి లూట్ వేసుకోవచ్చు. స్మోక్ ఉందేమో చూద్దాం ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే, మన కాడ అయితే స్మోక్ అయితే ఉంది. స్మోక్ వేసి అయితే లూట్ అయితే వేసుకుందాం. నాకు తెలిసి ఏకేం అనుకుంటా ఫ్రెండ్స్, ఎందుకంటే అంత డ్యామేజ్ చేసిందంటే ఏకేం తప్ప ఇంకేది చేయలేదు. ఓకే, స్మోక్ అయితే వచ్చేసింది, లూట్ అయితే వేసుకుందాం. చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు తెలుసు అది ఏకేం అనేసి. ఓకే, ఏకేం దొరికింది. స్ట్రైట్ బిల్డింగ్లో అయితే ఎనిమిస్ అయితే ఉండారు. కనపడినాడు, జస్ట్ మిస్ పారిపోయాడు. వాడి కోసం అయితే పోదాము. ఓకే ఫ్రెండ్స్, స్కిల్ వేసుకొని అయితే పోతున్నాము. ఓకే, హౌస్లో కూడా ఒకడు ఉన్నాడు. ఒకడు బయట వెళ్ళిపోయినాడు, మనం చూసినాడు బయట వెళ్ళిపోయినాడు. ఫుడ్ ప్రింట్స్ అయితే ఆ పక్క వస్తున్నాయి. చూస్తా ఉన్నాను వస్తాడేమో అనేసి, రాలేదు. మనమైతే ఇంటి పైకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంటి పైన ఒకడైతే ఉన్నాడు, వాడిని కొట్టేదానికి. ఓకే, ఇక్కడ చూస్తున్నాడు. ఓకే, క్యాంప్ వేస్తున్నాడు. క్యాంపరు వచ్చాడు, డౌన్ అయితే కూడా చేసుకున్నాము. అందరూ భారీ డ్యామేజ్ చేసేస్తున్నారు. మంచి మంచి గన్నులు దొరుకున్నాయి. మనకైతే ఏకేమో షార్ట్ గన్ అయితే దొరికింది. సో ఫ్రెండ్స్, వాడికాడైతే లూట్ వేసుకుందాము. అదే ఇప్పుడు చనిపోయినాడు కదా, వాడికాడైతే లూట్ అయితే వేసుకోవాలి. ఎనిమి ఇంకొకడు బయట తిరుగుతున్నాడు ఫ్రెండ్స్. గ్రానైడ్ ఏమైనా వేస్తున్నాడేమో అని చూస్తున్నాను, ఏమీ లేదు. ఓకే, ఏకే అంబులెట్స్, క్విజ్ గన్ అయితే ఉంది. క్విజ్ గన్ అయితే ఎత్తుకున్నాను. ఓకే, క్విజ్ గన్ బుల్లెట్స్. ఎవరైతే ఎనిమిది లేరు అనుకుంటున్నా ఈ బిల్డింగ్లో, ఎందుకంటే ఫుడ్ స్టెప్స్ బయట వస్తున్నాయి కానీ లోపలైతే రావడం లేదు. ఓకే, ఇక్కడ ఉన్నారా క్యాంపర్ ఫ్రెండ్స్. వన్ అయితే గుర్తుపెట్టుకోండి ఆ పేరు, ఎందుకంటే మళ్ళీ వచ్చి మనం కొడదాము. మళ్ళీ దిగుతాం కదా, మళ్ళీ వచ్చి కొడతాను చూడండి ఫ్రెండ్స్ అని. ఎందుకంటే వాడు క్యాంపరు. మరి ఇంత దారుణమైన క్యాంపర్లు కూడా ఉంటారా? నేనైతే గమనించలేదు. అంటే ఫుడ్ ప్రింట్స్ రాలేదు కదా, ఎవరు లేరేమో అనుకున్నాను, కానీ అట్ట కాదు. వాడైతే అక్కడే దానుకోండి, ఎవరు ఊహించలేరు. ఫుడ్ ప్రింట్స్ వచ్చినా వస్తే ఓకే ఉన్నాడు, మనం అయితే జాగ్రత్త పడతాం. ఫుడ్ ప్రింట్స్ కూడా రాలేదే. ఓకే, స్కిల్ వేసుకొని అయితే ఇంటి పైకి జస్ట్ మిస్. కింద అయితే దిగినాము. 3x గ్రానైడ్ అయితే దొరికింది. ఓకే, ఎనిమిది అయితే కిందే ఉన్నాడు. ఒక బుల్లెట్ కొట్టలేకపోతున్నాడు. ఓకే, ఫుల్ కిల్ కూడా చేసుకునేసాం. నా ఏకేం నాకు ఇచ్చే తమ్ముడు. ఓకే, ఏకేం ఎత్తుకున్నాడా? ఎస్, ఎత్తుకున్నాడు. ఓకే, మన ఏకేం మనకే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, స్కోప్లు అయితే చేంజ్ చేశాను. అంటే ఇంకా 6 అలాగే అయితే ఉంది. మనం తీసేస్తే 5 నెంబర్స్ అయితే ఉన్నారు ఎక్కడో, మనకైతే తెలీదు. ఓకే, ఆ బ్లింగ్లో ఫైర్ వస్తుంది. రష్ చేద్దాం ఒకసారి. అక్కడ లొకేషన్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్, తెలుసుకున్నాకే మనకు ఈజీగా ఉంటుంది కొట్టేదానికి. ఓకే, అక్కడైతే ఎనిమిది దానికో ఉన్నాడు. ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. ఎనిమిది అయితే దానికొన్నాడు. గ్రానైడ్ అయితే వేద్దాము.
ఓకే, గ్రానైడ్ అయితే లాంచ్ చేసాము. డ్యామేజ్ అబ్బా తప్పించుకునేహాడే. ఎటకల్లా వస్తే బాగుండు ఫ్రెండ్స్. వాడు వస్తాడా? వచ్చేసాడు. ఓకే, డౌన్ అయితే చేసాం. లోపలికి వెళ్ళి ఫుల్ అయితే చూడండి 1 HP. సో ఫ్రెండ్స్, మన వీడియో చూసిన ఇప్పటికీ చూస్తా ఉంటే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, హీల్ అయితే అయిపోయినాము. ఇంకా ఇద్దరు ఎక్కడో ఉన్నారు, అంటే 3 ఉంటే మనం వాళ్ళు తీసేస్తే ఇంకా ఇద్దరు అయితే ఉన్నారు ఎక్కడో, మనకైతే కరెక్ట్గా తెలియదు. అది తెలిసి క్యాంపర్స్ ఏమో ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే, లూట్ అయితే వేసుకున్నాము. 6x ఉంది, 6x 4x ఏకేఎం బుల్లెట్స్ 100 బుల్లెట్లు డీపీ ఉంది. మనకు అవసరం లేదు ఎందుకంటే ఏకేఎం M4. ఓకే, ఇక బెరిల్ అయితే ఉంది. బెరిల్ వద్దులే, M4 కూడా ఉంది. నాకు ఈ 2 గన్లే నేను బాగా వాడతాను, ఎందుకంటే స్కార్ పవర్ ఎక్కువ. అదే కాక ఏకేఎం షార్ట్ రేంజ్లో బాగా కొడుతుంది. ఓకే, 6x అయితే తగ్గించుకున్నాను స్కోపు. ఇద్దరు ఎక్కడో దానికో ఉన్నారు ఫ్రెండ్స్, మనకైతే కరెక్ట్ అయితే తెలీదు. తెలిస్తే వాళ్ళకి ర్యాంపేజే. ఓకే, ఇక్కడెక్కడైనా ఉన్నారా? లేరు. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకుందాము. ఇక్కడికి రాలా. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే దాన్ని అయితే ఓపెన్ చేద్దాం స్మోక్ వేసుకుని, ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా క్యాంపేజ్ ఉంటే మనకి తెలుస్తుంది. ఉండరా గోడ తెలుస్తుంది. ఓకే, స్మోక్ అయితే వేసేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము. దాన్ని తిప్పాలి, అది తిరిగే లోపల ఎనిమిలు కూడా వచ్చి కొట్టేయచ్చు మనల్ని. ఓకే, తిప్పుతాను. ఇదిగో స్పీడ్కి కావాలి. వాళ్ళిద్దరు వచ్చేసి ఇంకా నేనేం చేయలేను. ఓకే అయిపోయింది. ఇంకా సగం ఎక్కితే సరిపోతుంది. ఓకే, ఆల్మోస్ట్ ఇంకా 20% అయిపోయింది ఫ్రెండ్స్. మనకైతే ఏం లూట్ వచ్చింది అయితే చూద్దాము. ఓకే, ఇదేం గన్ను MG3 అయితే వచ్చింది ఫ్రెండ్స్, మంచి గన్ను వచ్చింది. ఓకే, ఇంకో పక్క P90. ఓకే, P90 అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనకు కావాల్సిన బుల్లెట్లన్నీ వదిలేసి, అంటే అవసరం లేని బుల్లెట్లన్నీ వదిలేసి మనకు కావాల్సిన బుల్లెట్లన్నీ ఎత్తుకొని, స్కోప్లు కావాల్సినవి ఎత్తుకొని మిగతా అన్నీ తీసేద్దాం ఫ్రెండ్స్. అరే స్కార్ మారిపోయిందా? వద్దురా, P90 కావాలి. ఓకే, P90 బుల్లెట్స్ ఇంకా కింద ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, P90 బుల్లెట్స్ కూడా వేసుకునేసాం. ఇంకా MG3 అయితే లోడ్ చేసుకుందాం. ఓకే, లోడ్ అవుతుంది. మనం 660 పెట్టుకున్నారంటే బుల్లెట్స్ స్లోగా పోతాయి, అంటే లాంగ్ రేంజ్కి వాడుకోవచ్చు. 990 పెట్టుకున్నారనుకోండి, బుల్లెట్లు ఫాస్ట్గా పోతాయి, ఎందుకంటే దగ్గరకు వచ్చినా కూడా ఒక టీం వచ్చినా కూడా మీరైతే లేపచ్చు. అంత పవర్ఫుల్ గన్ ఫ్రెండ్స్ అది. అంతగా ఎవరైతే వాడరు నేను చూసినప్పుడైతే, మనకి కరెక్ట్గా తెలీదు. ఓకే, బయటకి అయితే వెళ్ళిపోదాం. ఆ ఇద్దరు ఎక్కడో దాంగినేయారు ఫ్రెండ్స్, ఎక్కడ కనపడలేదు. వాళ్ళు కనపడితే కొడదామని చూస్తా అంటే వాళ్ళు రావడం లేదు. జోన్ అట్టే కదా పడింది, రావడం లేదు ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే కిందకైతే దూకేద్దాం. ఓకే, దూకేసాం. గ్లైడర్ వచ్చింది, మనకు అవసరం లేదు, క్యాన్సిల్ అయితే కొట్టేస్తాను, ఎందుకంటే మనకి ఎనిమీస్ కావాలి. ఓకే ఫ్రెండ్స్, కిందకైతే వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఓకే, దిగేసాం. నాకేమీ లూట్ అవసరం లేదు, కానీ కొందాం మాలీలు కానీ ఒకటి. డబ్బులు చూసారా ఎంత ఉందో? 115 అయితే ఉంది. ఏం కొనాలో తెలియదు. కావాల్సినప్పుడు మాత్రం ₹1 దొరకదు, అదే మ్యాజిక్. ఓకే, స్నైపర్ ఉందామా? 2 మంచి గన్లోనే మన కాడ. గ్రానైడ్ మాలీ అయితే కొనుక్కున్నాం. స్పేస్ కూడా లేదు కదరా, ఏమిరా 10 బుల్లెట్లు తీసే మళ్ళీ అవే ఎత్తుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే బయటకైతే వచ్చేసాం. ఎనిమిస్ ఎవరైనా ఉన్నారేమో అయితే కదా. ఓకే, ఎనిమిస్ వేర్.
ఒక్కడు కూడా కనపడలేదు. 8 అలవ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం చూసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ నుంచే వచ్చి కొడతారు, ఎందుకంటే వాళ్ళు క్యాంపర్లు దానికొని వచ్చి కొట్టేస్తారు. అదే బ్యాక్ సైడ్ నుంచే వచ్చి కొట్టేస్తారు. అలాంటి వాళ్ళని పట్టుకొని ఒక టీంని వేసుకొని కొట్టేయాలి ఫ్రెండ్స్. ఓకే, పైన అంతా చూసినాము, ఎవరు లేరు అని అనుకుంటున్నాను. ఎవరైనా ఉంటే ఈ జోన్లో తెలిసిపోతుంది. ఓకే, మనమైతే సేఫ్ కల్లా అయితే వెళ్ళిపోదాము. ఓకే, ఈ రాయి కాడ అయితే ఆగదాము. ఓకే, స్టాప్. నాకు తెలిసి గ్లూ వాల్ స్కిల్ అయితే బెటర్ అని నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఇది కూడా బెటరే, కానీ ఇది ట్రావెల్ అయ్యేదానికి బెటరు. గ్లూ వాల్ స్కిల్ మనం టీమ్తో ఆడేటప్పుడు ఉంటుంది, ఆ టైంలో బెటర్ ఫ్రెండ్స్. ఓకే, జ్యూస్ క్యాన్లు అయితే తాదాం. తగ్గిపోయింది, ఎనర్జీ తగ్గిపోయింది. రన్నింగ్ కావాలంటే జ్యూస్ క్యాన్లు తాగాలి. ఓకే, జ్యూస్ క్యాన్లు అయితే వెనకాలైతే ఎవరు లేడు, అది మాత్రం క్లారిటీగా అయితే చూసినాను. చూసారు కదా మీరు కూడా, మెట్ట మీద పోయి మళ్ళీ మొత్తం ఎతికి చూసినాను, ఎవరైతే లేరు. మనమైతే జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే ఫ్రెండ్స్, మనకైతే జ్యూస్ క్యాన్లన్నీ వేసేసాను. 6x స్కోప్ అయితే వేసి వెతుకుతున్నాను, ఎవరైనా కనపడతారేమో అనేసి. 7 అలైవ్కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్, 7 అలైవ్. ఓకే, ఆ సైడ్ అయితే ఫైర్ అవుతుంది. నాకైతే ఎనిమి అయితే కనపడినాడు, ఈ సైడ్ కాదు, ఈ సైడు, ఆ ఇంటి కాడ. ఓకే, కనపడుతున్నాడా? అయితే ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టినాము. ఎవడో డౌన్ చేశాడు ఎనిమిని, నేనైతే కొడదామని చూసినాను. వెనకాల నుంచి ఇంకోటి కొడతాను. చెప్పాను కదా, నేను వెనకాల మొత్తం ఎత్తుక్కున్నాను. క్యాంపర్ అయితే వెనకాల నుంచి అయితే కొట్టినాడు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. సో దట్ ఎక్స్పెక్టెడ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.